ఎస్ ఒకసారి శేఖర్ భాషతో లావణ్య ఫోన్ చేసి ఏం మాట్లాడారో చూద్దాం. హలో చెప్పండి. శేఖర్ భాష గారు, నా పేరు లావణ్య అండి. తెలుసు తెలుసు, చెప్పండి. ఎలా ఉన్నారు? చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి? అదే అండి, మీరు నా గురించి మాట్లాడుతున్నారు కదా, అవును, దాని గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. చెప్పండి. యా, ఇప్పుడు నేను ఫైట్ చేస్తుంది రాజ్ కి అగేన్స్ట్ గా కాదండి, రాజ్ కోసం. మీరు ఎందుకు అంత పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఇప్పుడు రాజ్ సైడ్ మీరు వాళ్ళ అమ్మ మనిషివా నువ్వు? మనిషివేనా నువ్వు? ఒక్క సెకండ్ నేను ఆ టోన్ లో మాట్లాడట్లేదు మీతో. ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదండి. ఫ్రస్ట్రేషన్ వస్తే మాట్లాడచ్చు కదా. ఏవండి, ఫ్రస్ట్రేషన్ మీకు ఎందుకు ఇది వస్తుందో? నాకు రాజుకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎన్ని గొడవలు జరిగినా అమ్మని ఎలా తిడతారండి? అమ్మని ఎలా తిడతారు మీరు? ఒక్క నిమిషం. నేను తనని ఏమన్నాను, అతను నన్ను ఏమన్నాడని మాకు తెలుసు అండి. నేను అన్నవి ఇప్పుడు అతను రికార్డ్ చేసిన మీరు ఒక వర్షన్ వింటే, మరి నన్ను అన్నవి మీరు వింటే ఇప్పుడు ఏం చేస్తారు? వినిపిస్తాను నేను మీకు. వినిపించండి. అదే ఏం చేస్తారు అప్పుడు? వినిపించండి. ఏం చేస్తారండి ఇది? వినిపించండి, చెప్తాను. వినిపించండి. అయినా అసలు ఏం చేస్తారు? అసలు పాయింట్ వినిపిస్తే ఏం చేస్తానండి? రాజు మీ మీద కేసు పెట్టలేదు, మీరు రాజు మీద కేసు పెట్టారు. సో మీకు న్యాయం కావాలి, మీరు చేసింది తప్పు, మీకు న్యాయం జరగదు. రాజు మీ మీద కేసు పెట్టుంటే, రాజు మీద కేసు పెట్టుంటే, మీరు రాజుని తిట్టుంటే అప్పుడు రాజు కేసు విత్డ్రా చేసుకోవాలి. మీరు రాజు నరిచారు, మీరు విత్డ్రా చేసుకోవాలి కేసు. అర్థం కాలేదండి. మీరు కేసు పెట్టారు, మీరు న్యాయం కావాలని అడుగుతున్నారు కదా. రాజు కేసు పెట్టలేదు, రాజు న్యాయం కావాలని అడగట్లేదు. మీరు రాజుని తిట్టారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజు మిమ్మల్ని తిట్టాడు అంటున్నారు కదా. ఒకవేళ రాజు మీ మీద కేసు పెట్టుంటే అప్పుడు రాజు విత్డ్రా చేసుకోవాలి. అంటే మీకు నేను తెలుసా అండి? మా లైఫ్ లో మీరు ఎప్పుడైనా వచ్చారా? మా ఇంటికి వచ్చారా మీరు? అసలు ఎవరండి మీరు? అదే అండి, మీరెవరండి మా గురించి మాట్లాడుతున్నారు? నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్, రాజ్ తరుణ్ ఫ్యాన్. ఇంకేం కావాలి నీకు? ఓకే, అతను నా భర్త అండి. మేము ఒక ఇంట్లో కలిసి ఉన్న మనుషులం. ఎవరన్నా ఒక భర్తని ఇంట్లో నుంచి తరిమేసి వాళ్ళ అత్త మామూలు వాళ్ళు తరిమేసి రోజంతా డ్రగ్స్ చేసి మందు తాగి పచ్చి బూతులు మాట్లాడి అసలు ఆడదానివే నువ్వు అసలు? ఏవండి, మాటలు మర్యాదగా మాట్లాడండి. మీరు ఇప్పుడు మీరు చేసినవి నేను ఎత్తి మాట్లాడాలి అంటే కరెక్ట్ కాదు. ఎవరి వాళ్ళకు ఉంటాయి, అది మాకు అవుతున్న గొడవ. పనులు చేసి డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళిన దాన్ని నువ్వు మాట్లాడతావు? నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఉంది, పోలీసుల దగ్గర నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ ఉంది. ఏమని నేను డ్రగ్స్ అమ్మానని కన్ఫెషన్ ఇచ్చానండి? అవును, కావాలంటే వినిపిస్తారా? మీరు ప్రూవ్ చేస్తారా? నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ వినిపించినా ఇప్పుడే వినిపిస్తాను. నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను, మీకు పంపిస్తాను. క్లియర్ గా చదువుకోండి మీరు ఏం కన్ఫెషన్ ఇచ్చారు. నేను 1500కి గోవాలోను వాటిలోను కొంటాను, అన్విత్ రెడ్డి అనేవాడు నాకు అమ్ముతాడు, నేను ఇక్కడ తీసుకొచ్చి 6000కి అమ్ముతాను, అన్ని మీరే ఇచ్చారు. నేను ఇచ్చానండి. ఓకే, ఏమీ లేకుండా మిమ్మల్ని 45 రోజులు ఊరికే బెటర్ కదండి. చెంచల్గూడ జైల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి. అవునవును. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో తెలుసండి. ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను కాదు, నీ రాస్తారు లాగా బెక్కడం కాదు. పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు పనులు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళాలి. నీలాంటి వాళ్ళ దానిలో నువ్వు మంచిగా మాట్లాడావు. రాస్తారు తోటి నువ్వు మంచిగా మాట్లాడావా? నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్. నీ హస్బెండ్ తో గొడవలు ఉంటే నాగార్జున వాడమ్మ ఇంకా ఇష్టమా? ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి పెట్టు కేసు వాడిని రమ్మను. ఎక్కడికి నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడో వాళ్ళన్న ఎవడొస్తాడో రమ్మను. నేను ఎక్కడికి రావాలో అక్కడికి వస్తాను. నేనే జైలు ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే నిజంగా దమ్ముంటే పెట్టు. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీ అమ్మగారు చెప్తే వణికిపోయి నువ్వు ఏం చెప్తే అది చేయాలి అంటున్నారు మీరు. అదే మీరు నన్ను రుచదానా అంటున్నారు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు. నువ్వు ఎప్పుడు వదిలేసి మస్తాన్ సాయితో పడుకొని మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడే ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు, నీ వాయిస్ లో నువ్వు చెప్పావు. ఇప్పుడు దాకా నేను వినిపించలే, అది వినిపించానంటే నీ పరువు మొహం ఎక్కడ పెట్టుకుంటావు? మంచిగా మాట్లాడండి.
అర్థమవుతుందా? ఆ కాల్ ఎందుకు మాట్లాడాలండి? ఒక లుచ్చా పని చేసిన అమ్మాయితో నేను మంచిగా ఎందుకు మాట్లాడాలండి? సమాజంలో నీలాంటి డ్రగ్స్ అమ్మే దాని వల్ల 100 మంది చచ్చిపోతున్నారు అక్కడ రోజుకి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని ప్రూవ్ చేయకుండానే? 45 రోజులు చెంచకూడదు ఎందుకు పెట్టారు? ప్రూవ్ చేయకుండా ఎందుకు పెట్టారు మిమ్మల్ని జైల్లో? ఒక్క నిమిషం వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందండి? నీకు అనవసరం. రాజుని వదిలేయి, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బేయి. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా? అవును, సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు తీసుకున్నావు. ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది, రాజ్ తరుణ్ వదిలేసేయ్. 11 years ago మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. తిరిగి తెచ్చుకోవడానికి వాడేమో కుక్క పిల్ల కాదు. ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు. అది ఇష్టం. నీకు కరెక్ట్ కాదు, ఇంకోటి కరెక్ట్ కావచ్చు. ఇప్పుడు మీరు ఏమి చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను నువ్వు చెప్పావు కదా, దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళని పట్రా. ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళని పట్రా, చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను? నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. ఒక్క బూతు నేను అనలేదు నీతోటి. ఒక్క బూతు చూపించి నేను నీతో మాట్లాడినట్లు ఒక్క బూతు చూపించు. నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? బ్రేకప్ అయిపోయి మస్తాన్ స్థాయితో వెళ్ళిపోయినప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంటర్ ఇంటూ రాజ్ లైఫ్. ఎవరు అవ్వలేదండి, బ్రేకప్ ఎవరు అవ్వలేదు. మస్తాన్ స్థాయితో ఎందుకు పడుకున్నావు? పోయి ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. నేను ఐ హావ్ ఎవ్రీ ప్రూఫ్ టు ప్రూవ్. చూసారా? నేను చూడక్కర్లా. నువ్వు నీ నోటితో చెప్పింది చాలు. అది మేము మాట్లాడడానికి నేను పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వు వాళ్ళని తెచ్చుకున్నావు, దిలీప్ శంకర్ అని వాళ్ళని తెచ్చుకొని ఏదో రకంగా 5 కోట్ల ఇల్లు కొట్టేసి వాళ్ళకి 1 కోటి వీళ్ళకి 1 కోటి పంచుకుందాం అనుకుంటున్నారా? అది ఇస్తా అంటేనా దాటేసి ఫైట్ చేస్తున్నాను. అసలు నీ విషయం చెప్పనా? అక్కడ మీ దాని పేరేంటి? మీ ఊరు ఏ ఊరు మీది? ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మీ ఎఫ్ఐఆర్ కూడా మా దగ్గరకు వచ్చిందండి. మీ వల్ల గీత అనే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుందని, అండ్ మీకు పెళ్ళయి మీరు మిగతా అమ్మాయిలతో అఫేర్స్ అని, ఇప్పుడు మీ పైన పంజాగుట్టలో తెలుసండి. ఇప్పుడు ఒక పోరాటం చేస్తుంటే ఇలాంటివన్నీ వస్తాయి. నేను జైలుకి పోతే నువ్వు బెదిరించడానికి ఫోన్ చేసావు నాకు తెలుసు. నీ తాటకి చెప్పులకి బెదిరించడానికి నేను మస్తాను వాళ్ళు కాదు, మీ రాజ్ తరుణ్ లాగా బెక్కడం కాదు. పెట్టుకో కేసులు, నేను జైలుకి పోతా, రెడీగా పోతా. నేను జైలుకి పోయినా నేను హీరోని అవుతా. నువ్వు లుచ్చా పనులు చేసి జైలుకి వెళ్ళావు, నేను డ్రగ్స్ అమ్మి జైలు. ఓకే, ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు అన్నప్పుడే కాల్ కట్ అయిపోయింది. అండ్ అది కూడా నువ్వు ఏం చేసావు మీ ఊర్లో అనగానే వెంటనే ప్రవీణ్ గారు అని చెప్పి కంగారు పడిపోయింది. ఆ ఊళ్ళో కూడా ఇలాగే ఎక్స్ట్రాక్షన్ చేసి కట్ అయిపోయింది. తర్వాత ఎడిట్ చేసి పేస్ట్ చేశారని నాకు డౌట్ గా ఉంది. అడుగుదాం అనుకున్నాను. ఓకే, శేఖర్ భాషా గారు, ఆమె అంటుంది మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని. మీరు అంటున్నారు రాజును వదిలేయని. 11 ఏళ్ళుగా వాళ్ళు కలిసి ఉన్నాం.